రోజైతే 22 మంది లబ్ధిదారులకి అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో వాళ్ళకి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి నిధులు ఇప్పించే కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలం నుంచి 6, మరిపాడు మండలం నుంచి 4, ఏఎస్పేట మండలం నుంచి 1, అనంతసాగరం మండలం నుంచి 3, చేజర్ల మండలం నుంచి 5, ఇతరులు 2 కలిపి మొత్తం 22 మంది కుటుంబాలకి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం నిధించి 37,25,213 రూపాయలు వాళ్ళకి చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో 11వ మాసం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో 205 కుటుంబాలు 2,59,28,051 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాళ్ళని పేద మధ్యతరగతి రైతాంగం కుటుంబాలు వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నిధులు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రులు పోలేని దగ్గర ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని ప్రాంతాల్లో ఆరోగ్యం కుదుటపరుచుకున్నటువంటి వాళ్ళకందరికీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2,60,00,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చెక్కులతోటి ఆయన లేఖతోటి వారికి అందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఈ 2-3 కార్యక్రమాలు మీడియా మిత్రులకు చెప్పాలని, మీడియా ద్వారా అందరికీ ఈ విషయం తెలియజేయాలనేటువంటి ఒక ప్రయత్నం ఈరోజు చేసే దానిలో మేమందరం కూడా పాల్గొంటున్నాం. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత నత్తనడకలు నడిచాయో మీ అందరికీ తెలుసు. అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము ఏదో చేశామని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసి కుప్పం కూడా నీళ్ళు ఇచ్చామని చెప్పి ఒక స్టేజ్ డ్రామా ఆడిపోయినటువంటి ప్రభుత్వం గత ముఖ్యమంత్రి. అక్కడికక్కడ ఫోటోషూట్ ఏర్పాటు చేసి ఒక కాలువలో నీళ్లు నిలిపి ఆ నీళ్ళని షట్టర్స్ పెట్టి ఆయన ఓపెన్ చేసినట్టు ఆ నీరంతా పారి చిత్తూరు జిల్లాలో కుప్పం పోయినట్టు ఒక డ్రామా మనం చూసాం. ఆ డ్రామా గంట సమయం తర్వాత వెళ్తే కాలువలో నీళ్ళు పెట్టిన ముఖ్యమంత్రి స్వయంగా ఓపెన్ చేసిన షట్టర్ కూడా లేదు. అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఇంజనీరింగ్ అధికారులు. ఏమయ్యా అంటే అది ఇక్కడిది కాదు, వేరే ప్రాంతం తెచ్చి ముఖ్యమంత్రి కోసం పెట్టాను. ఇటువంటి డ్రామాలు ఆడి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి పోలవరం దగ్గర నుంచి మన సోమశిల హై లెవెల్ కెనాల్ వరకు పట్టించుకున్న దాఖలాలు లేదు. కానీ ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చాక మొట్టమొదట ఆయన తిరిగి చూసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క కళల సాకారానికి ఏర్పాటు చేసిన సోమశిల ప్రాజెక్ట్. దానికి కూడా పనులు జరగలేదు అని అంటే వెంటనే పనులు చేయమన్నారు, నిధులు విడుదల చేశారు. నిన్న కేబినెట్ సమావేశంలో మళ్ళీ ఇంజనీరింగ్ అధికారులని సెక్రటరీ నుంచి నిధులు విడుదల చేసి ఈ సీజన్లో సోమశిల ప్రాజెక్టుకి కావాల్సినటువంటి మొత్తం రిపేర్లన్నీ కూడా పూర్తి చేయండి. దాని ఏప్రాన్ అంతా కూడా దెబ్బతిన్నది. ఎన్ని కోట్ల రూపాయలు అవసరం ఉన్న నిధులు ఉన్నాయి, దాన్ని వెంటనే పనులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే షట్టర్స్ పాత అయిపోయాయి, షట్టర్స్ లేవు, పనిచేయడం లేదు. పెట్టినటువంటి రోపులు గిరీసు పెట్టిన నాదుడు కూడా లేదు. ఇవాళ ఆ రోపులు తెగిపోయే పరిస్థితికి వచ్చాయంటే దానికి కూడా టెండర్లు పిలిచాం. మరి టెండర్లు కూడా పూర్తయ్యాయి.
స్వర్ణ కాంట్రాక్టర్స్ అనేటువంటి వాళ్ళకి టెండర్ వచ్చింది. వాళ్ళు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఈ రోప్ ఆర్డర్ చేశారు. అది కూడా రెడీ అయింది, తీసుకురాని వెళ్ళారు. అది రాగానే ఆ రోప్స్ అన్ని కొత్త రోపులు విధించి కొత్త షట్టర్స్ తో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం సంస్థకి ప్రాజెక్టుకి రాకుండా చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అంతేకాదు సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేయాలి, దాని భూసేకరణకి నిధులు కావాలి అని అడిగితే ఇవాళ ఆ నిధులు విడుదల చేయండి అని చెప్పి నిన్న కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ కి ఆర్డర్స్ ఇచ్చి దాని పనులు చేపట్టమని చెప్పారు. మెట్ట ప్రాంత రైతాంగానికి కావాల్సినటువంటి నీటిని త్వరితగతిని ఇవ్వడానికి చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమశిల హై లెవెల్ కాలువకి ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. మెట్ట ప్రాంత రైతాంగం పట్ల, మెట్ట ప్రాంత వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎంత మంచి ఆలోచన దృష్టి ఉందో మనం తెలుసు. కాబట్టి ఇవాళ మెట్ట ప్రాంత రైతాంగానికి ఒక మెరుగైనటువంటి కార్యక్రమాలు ఉండాలని ఇటీవల ఆత్మకూరుకి 2వ దఫా వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చి పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకటొకటిగా అన్ని పనులు చేస్తూ ఉన్నాం. రైతాంగానికి అవసరమైన ప్రాజెక్టుల్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చేయడం జరుగుతుంది. నిన్న మొన్న మీరు చూశారు, మంచి ఆలోచనతో దూరదృష్టితో ఆయన తీసుకున్న అంద్రినీవా ప్రాజెక్టుని మొదటగా ఆయన పరిశీలించడం జరిగింది. అంద్రినీవా ప్రాజెక్టు నిధులు సమకూర్చి ఈ సంవత్సరమే అంద్రినీవా ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ ప్రాజెక్టు చివరి వరకు నీరు తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గానికి కూడా కృష్ణా జలాలను తరలించే విధంగా పనులు చేపట్టడానికి స్వయంగా కాలువ మీద పర్యవేక్షించినటువంటి అంద్రినీవాలో అందరూ శంకుస్థాపనలు చెప్పి చేసి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి లేదు తప్ప కాలినడకన అంద్రినీవాన్ని చూసి దాన్ని పూర్తి చేస్తానన్న హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరొక రోజు మరొక కార్యక్రమం. ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి నోరుందని మాట్లాడితే కాదు, మీ హయాంలో మీరు ఏం చేశారు ఒకసారి ఎంతసేపు పోలవరం అంటారు ముఖ్యమంత్రి గారు, మిగతా ప్రాజెక్టు సంగతి ఏమన్నారు. ఇవాళ అంద్రినీవా మీద నడిచారు. మన సోమశిల వచ్చి చూశారు. అసలు మీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా ఒక్క రోజైనా స్వయంగా గుర్తించినటువంటి దాఖలాలు నాటి ముఖ్యమంత్రికి కానీ నాటి మంత్రులకు కానీ ఉందా? ఎక్కడ? ఇవాళ సామాన్య మధ్యతరగతి రైతాంగం పట్ల, పేద వర్గాల పట్ల మాకున్నటువంటి నిబద్ధతే ఈ ప్రాజెక్టుల పూర్తికి ఇవాళ మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తాం. ఉపయోగంలో లేనటువంటి భూములు, నిరర్ధకమైనటువంటి భూములు ఎక్కడ ఉన్నా సరే వాటిని అవసరమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూముల్ని ఎంపిక చేయండి అని చెప్పి కేబినెట్ లో తీర్మానం చేసి మంగళగిరిలో నిరర్ధకంగా రోడ్ల పక్కన అనేక వందల మంది, వేల మంది, ఎంతో మంది ఇళ్లు కట్టుకుని దాదాపు 15-20 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఒక్కరికి ఒక ఇళ్ల పట్ట ఇచ్చింది పాపంలో. అంతేందుకు ఇవాళ నెల్లూరు సిటీలో భాగం భగత్ సింగ్ కాలనీ, అక్కడ కూడా దాదాపు నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉంటే ఆ పేదలకి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇస్తామంటే ఏనాడు ప్రభుత్వం ముందుకు రాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను కేబినెట్ లో తీసుకున్నాను. అది నదీ పరివాహక ప్రాంతం, వాగు పొరంబోకులు, చెరువు పొరంబోకుల్లో ఉన్నాయి. అయితే అవి నదీ పరివాహకానికి కానీ, వాగు పరివాహకానికి కానీ, చెరువు లోతట్టు ప్రాంతానికి కానీ ఇబ్బంది లేనటువంటి భూములు ఏమున్నాయో వాటిని మాత్రమే
ఇళ్ల స్థలాలకి పేద వర్గాల ప్రజలకి ఇవ్వడానికి నిర్ణయం చేయండి అని చెప్పి కేబినెట్ లో తీర్మానం. ఆ కారణం వల్లనే ఇవాళ భగత్ సింగ్ కాలనీకి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో భగత్ సింగ్ కాలనీలో కొన్ని వేల మంది ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అవకాశం. ఇలా ఏ ప్రాంతంలో ఉన్నా, ఒక మంగళగిరే కాదు, ఒక నెల్లూరు సిటీయే కాదు, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది లేని నిరవధికమైన భూములు ఉంటే వాటిని ఇళ్ల స్థలాలకి ఎంపిక చేయడంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పి నేను ఈ సందర్భంగా పేద వర్గాల పట్ల పక్షపాతం, పేద మధ్యతరగతి రైతాంగం, మెట్ట ప్రాంత రైతాంగం పట్ల ఒక నమ్మకం, విశ్వాసం, అలాగే అభివృద్ధి సంక్షేమం వైపు ఈ పార్టీ యొక్క ఆలోచన విధానం కలగలిపి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీడియా సమావేశంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.